కేంద్ర బడ్జెట్ పై టీఆర్ఎస్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. బడ్జెట్ బాగుందన్నారు ఆ పార్టీ పార్లమెంటరీ నేత జితేందర్ రెడ్డి. బడ్జెట్లో ఎయిమ్స్ పెట్టకపోయినా త్వరలోనే ఇస్తామని జైట్లీ హామీ ఇచ్చినట్లు చెప్పారాయన. మరో ఎంపీ సీతారాం నాయక్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించారు. దక్షిణాది రాష్ట్రాలంటే కేంద్రానికి ఎప్పుడూ చిన్న చూపేనన్నారు. ఆకాశంలో చుక్కలు చూపిస్తే ఎలా అని ప్రశ్నించారు సీతారాం నాయక్. తెలంగాణకు కొత్త రాష్ట్రం ఏదైనా అనౌన్స్ చేస్తారని ఉండే. ఆంధ్రకు క్యాపిటల్ సిటీ దగ్గర గవర్నమెంట్ ట్యాక్స్ పెట్టే పరివిలోనే తీసుకోండి, మీకు ల్యాండ్ అక్విజిషన్ అవసరం లేదన్నట్టుగా మనకు కూడా కొత్త రాష్ట్రమే ఎంత ఉన్నా ఏదైనా అనౌన్స్ చేస్తే బాగుండేది. ఎందుకో ప్రభుత్వం ఒకటి అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి మార్చండి. మీరు ఏ పేర్లు మార్చినంత మాత్రాన చెయ్యి కాలు కాదు, కాలు చెయ్యి కాదు. ఇది ఏదో ఆకాశంలో చుక్కలను చూపెట్టినట్టు ఉంటుంది అది. కానీ అవి మనకు అందాలే కదా, అందితే ఏదైనా ఉంటే దీని ఆకారం ఇట్లా ఉన్నది అన్నది బడ్జెట్ రూపంలో నీకు అలొకేషన్ అయి నీ దగ్గరకు వచ్చి యూటిలైజేషన్ తప్ప బడ్జెట్ ఎన్ని వేల కోట్లు ఎన్ని అనేది కాదు. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి ఆ అమౌంట్ చక్కగా చూపెట్టాలి. రైల్వే సమస్య మనకు చాలా ఎందుకో సౌత్ అంటేనే ఏదో సౌత్ తల్లి ప్రేమలాగా ఉంటుంది. సౌత్ అంటేనే సౌత్ తల్లి ప్రేమ, అది పేర్లోనే ఉన్నదా అనేది. ఆంధ్రాకి అది ఇచ్చినప్పుడు ఒక ఎయిమ్స్ ఇవ్వచ్చు కదా, మనకు జాతీయ హోదాటిని ఒక ప్రాజెక్ట్ దానికన్నా ఇవ్వచ్చు కదా. అంటే వాళ్ళు అనుకున్నది ఏదో చేస్తున్నారు, అది తప్ప మనం చెప్తేనో ఈ ప్రాంతాలు అభివృద్ధి జరగాలనేటువంటి దృక్పథం వాళ్ళ దగ్గర ఉండాలి. సౌత్కి ఎన్నటి నుంచి అన్యాయం జరుగుతుంది. బట్ ఆన్ ద హోల్ ద బడ్జెట్ ఏదైతే ఉందో ఈజ్ ఎ వెరీ గుడ్ బడ్జెట్, ఐ కెన్ సే దట్. బట్ మా తెలంగాణ స్టేట్కు రావాల్సిన ఐటమ్స్ ఇంకా క్లియర్గా లేవు. ఇప్పుడే జైట్లీ గారితో నేను మాట్లాడొచ్చాను. ఎయిమ్స్ తప్పకుండా నేను ఇస్తాను, ఇప్పుడు దీంట్లో నేను పొందుపరచలేకపోయాను. బట్ ఐఎమ్ వర్కింగ్ అవుట్ ఆన్ ద ఫైనాన్షియల్స్ అండ్ డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ద ఎయిమ్స్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎయిమ్స్ మాకు వస్తుంది అని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. ఐఐఎం మేము కోరింది, అది కూడా మాకు వస్తుంది. మేము అడిగాము, దానికి ఏవైతే లాసెస్ అయ్యాయో ఇన్కమ్ దీంట్లో స్టాండ్ స్టిల్కి వచ్చాయో రిజిస్ట్రేషన్స్లో ఇవన్నిట్లో కూడా ఏదైతే బ్యాక్లాగ్ ఉన్నదో ఆ బ్యాక్లాగ్ అమౌంట్స్ని కూడా మా కేంద్రము సహాయపడాలని చెప్పడం జరిగింది. దానికి కూడా సహాయం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది.